పంచాయతీ ఎన్నికల ముంగిట పల్లెల్లో చిత్ర విచిత్రాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తప్పిదాలు పాపంగా మారుతున్నాయి. సర్పంచ్ అవడమే లక్ష్యంగా అభ్యర్థులు అనేక పాటలు పడుతున్నారు. సర్పంచ్ పీఠం ఎక్కేందుకు ఆశాబాహులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరుడిగా నిలిచేందుకు అనేక పాటలు పడుతున్నారు. ఎస్టీలు లేని గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రిజర్వేషన్లలో సమతుల్యత పాటించకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక ఎన్నికలను గ్రామ ప్రజలు బహిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే వరకు పల్లెల్లో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని జనం మాట్లాడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, ఏకగ్రీవాలపై ఇటు కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తుంది, అదేవిధంగా అధికారుల తప్పిదాలు కూడా ప్రజల పాట శాపంగా మారిన సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు అనేక ఇబ్బందుల నడుమ అలాగో ప్రభుత్వం నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ సర్పంచ్ రిజర్వేషన్లు క్రమబద్ధీకరణలో లోపం కనబడుతుంది. బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అంశంలో ఉంది. కొన్ని చోట్ల ఎస్సీలు లేరు, ఎస్సీ కేటగిరీ కింద అభ్యర్థిగా ప్రకటించింది. కొన్ని దగ్గర ఎస్సీలు లేరు, ఎస్సీ అభ్యర్థి వచ్చింది. కొన్ని వార్డులు అయితే కనీసం అక్కడ అభ్యర్థులు లేరు, 13-14 మంది ఉంటే వార్డుగా డిసైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏ ప్రాతిపదికన చేశారనే అంశం పట్ల అధికారులు క్లియర్ గా స్పందించడం లేదు. సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగా ఎలక్షన్ ని గట్టెక్కించి బయటపడాలనే ఆలోచన స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ప్రలోభాలకు గురి చేయాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఒక తంతు ముందరికేసి అధికారులు సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే నిల్చుంటున్నారో వారికి వీడీసీలకు ప్రోత్సహించి వేలం పాట జరుగుతుంది. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న రహస్యమైనా కానీ ఇప్పటికీ ఇక్కడ సంబంధించినటువంటి కలెక్టర్ కానీ అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులు కానీ ఈజీ కానీ జోక్యం చేసుకోలేదు. ముఖ్యంగా గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 లక్షల నుంచి 60 లక్షలు, 72 లక్షలు ఇట్లా అర్రాస్ పాట పాడి సర్పంచ్ అభ్యర్థులను కైవసం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఒకటే భయం పట్టుకుంది. రేపు హామీల పైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొడతారనే నెపంతో అలాగో అధికారం ఉంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, అధికార పార్టీ కాబట్టి అభ్యర్థులను నిలబెట్టుకొని విద్యుత్ నిలబెట్టుకోవాలనే కారణంగా ఇవాళ సర్పంచులను ప్రలోభ పెట్టే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు, పోలీసులతో ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఇతరత్రకు సంబంధించినటువంటి ఎంక్వైరీలు అదేవిధంగా కాంట్రాక్టులతో బెదిరింపులు, చెయ్యని పని అంటూ లేదు, చెయ్యని తంతు అంటూ లేదు. ఎలాగో సర్పంచ్ అభ్యర్థులను గట్టెక్కించాలనే నెపంతో ఇవాళ మొన్నటి వరకు ముఖం చాటేసినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇంట్లో కూర్చొని ప్రజలను ఓటు వేయకుండా కట్టడి చేసి ప్రజాబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వాట్సాప్ కాళ్లలో బెదిరింపులు, అదేవిధంగా ఎలాగలాగా అభ్యర్థులు ఒకవేళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ ఇస్తే ఖచ్చితంగా వారిని వివిధ కేసులలో ఇరికించి వారిని విత్డ్రా చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఫేస్ వాల్యూతో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంటాయి. ఫేస్కు సంబంధించిన గ్లామరే రేపు ఓటు బ్యాంక్ గా మారే ప్రమాదం పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లియర్ గా ఉన్నటువంటి గత 10 సంవత్సరాల పాటు అభ్యర్థులు ఎవరైతే కేసీఆర్ హయాంలో సర్పంచ్ గా పనిచేసిన అభ్యర్థులు ఉంటారో వారిని నిలబెడితే ఖచ్చితంగా ఓడిపోతామన్న భయంతో ఇవాళ విద్రాలు అదేవిధంగా వివిధ చిన్న కారణాలు చెప్పి అధికారులే ఇవాళ దానికి సంబంధించినటువంటి ఫామ్లు ఫిలప్ చేసి అధికారులే దగ్గరుండి ఎలక్షన్ జరిపిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాల్కొండ అదేవిధంగా అటు ఆర్మూరు, ఇటు కామారెడ్డి జిల్లాలో ఉన్న చుక్కలు, అదేవిధంగా ఇటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాన్స్వాడ, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అదే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ పూర్తి వ్యవహారం పట్ల సంబంధించినటువంటి 2 కలెక్టర్ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి కలెక్టర్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా 2 ఎస్పీల ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ మానిటరింగ్ చేస్తుంది. ఈ విషయాలు బహిరంగంగానే జిల్లాలో జరుగుతున్నా కానీ దీన్ని కట్టడి చేసే ప్రయత్నం ఇటు అధికారులు కానీ సంబంధించిన ఈసీ కానీ ఇటు బహిరంగంగా వీళ్ళు చేస్తున్న వేలం పాటను అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా
వాళ్ళు ఉన్నటువంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అదేవిధంగా 6 గ్యారంటీల పేరుతో ప్రభుత్వం మోసం చేసింది. ప్రతిఘటించిన ప్రజలు కానీ మహిళలు కానీ రేపు ఖచ్చితంగా అధికార పార్టీని నిలదీస్తారు. ఖచ్చితంగా అధికార పార్టీ అభ్యర్థి ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వారిని ఖచ్చితంగా ఓడగొడతారనే భయంతో ఇవాళ ఎలక్షన్ పారదర్శకంగా నిర్వహించాల్సిన ఈసీ కూడా ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. జూబ్లీహిల్స్ తరహాలో ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నామినేషన్ వేసింది మొదలు పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక అడుగు ముందలకేసేసి అభ్యర్థులను క్లియర్ గా లిస్ట్ అవుట్ చేసేసి వారిని పిలిపించుకొని అదేవిధంగా అనేక రకాల బెదిరింపులకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఓటును ఆయుధంగా మార్చుకొని రేపటికి భవిష్యత్తు కోసం ఆ గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయాల్సిన స్వేచ్ఛను కల్పించాల్సిన అవసరం ఈసీకి ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది కుమార్. ఆ రకంగా పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. ముఖ్యంగా ప్రలోభాలకు లోను కావడం జరిగింది. అర్రాసులు పెట్టి సర్పంచులు వేలం వేస్తున్నారంటే ప్రజాస్వామ్యం బతికించాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పటికైనా ఈసీ జోక్యం చేసుకొని కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛంగా ఓట్లేసేదానికి అదేవిధంగా ఆ వాతావరణాన్ని కల్పించాలి, ఎవరైతే అభ్యర్థులు నిల్చున్నారో వాళ్ళకి రేపు పొద్దున భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇటు ఈసీకి ఉంది అని చెప్పవచ్చు కుమార్. అయితే రవీందర్, అంటే ఎస్టీలు లేని గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారు? దీనికి సంబంధించి ఆ సంబంధిత అధికారుల స్పందన ఏంటి? ఆ గ్రామ ప్రజలు ఏమంటున్నారు? పూర్తి పారదర్శకంగా ఈసీ ప్రకటించినటువంటి లిస్టులో చిత్ర విచిత్రాలు కనబడుతున్నాయి. అభ్యర్థులు లేని చోట సామాజిక వర్గాలను బేస్ చేసుకొని మహిళలు అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినది బీసీలకు సంబంధించినది అంశం పట్ల క్లియర్ గా ఒక రోస్టర్ విధానాన్ని గతంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోస్టర్ విధానం ఏమైందనే విషయంలో ఈసీకి క్లారిటీ లేదు, సంబంధిత అధికారులకు కూడా క్లారిటీ లేదు. ముఖ్యంగా ఇటు నర్సులాబాద్ మండలంలో దాదాపుగా కామారెడ్డి జిల్లాకు సంబంధించిన నర్సులాబాద్ మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థి ఎస్సీ వచ్చింది. ఒకే ఒక ఇల్లు ఉంది, ఆ ఎస్సీ వచ్చింది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే బీసీ అభ్యర్థి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట అదేవిధంగా మోర్తల్లిలో దోమ్కొండ్ అదేవిధంగా దాదాపు 45 గ్రామాలలో చిత్ర విచిత్రాల పరిస్థితి. ముఖ్యంగా మహిళా ఓట్లను కూడా ఈసారి మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఖరారు అవుతుందని చెప్పినారో ఆ రకంగా రోస్టర్ విధానం జరగలేదు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక ఎన్నికల ప్రాతిపదికన నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ సర్కారు ముఖ్యంగా ఆ రకంగా పారదర్శకంగా బీసీ జనాభాను చూపించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ఆ రకంగా రిజర్వేషన్ రోస్టర్ పద్ధతి ద్వారా నిర్వహించి ఉంటుంటే బాగుంటుంది. క్యాండిడేట్ లేని చోట రిజర్వేషన్ కల్పించడం వల్ల ఎలాగో అలాగో వేరే క్యాండిడేట్ ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకే ఇల్లు ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా అక్కడ పెడితే ఆ అనుకూలమైన ఇల్లును వాళ్ళు యూనియన్ మస్కొని చేసుకోవడానికి ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం చేసే ఆలోచన ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీలలో దాదాపుగా 5,000 నుంచి 6,000 గ్రామ ఓటర్లు ఉన్న చోట ఇది ప్రతి దగ్గర ఇదే అంశం కనబడుతుంది. అక్కడ ఖచ్చితంగా చైతన్యవంతమైన జనాలు ఉంటారు, చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు, చైతన్యవంతమైన బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసి తప్పుడు విధానాన్ని ఈసీకి సమర్పించి ఈ రకంగా రోస్టర్ పద్ధతి కాకుండా వాళ్ళకు అనుకూలమైన రిజర్వేషన్ కల్పించాలనే ఆరోపణలు బలంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.